పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం ఇప్పుడు నల్గొండ జిల్లా శాలిగౌరవరం మండలంలో మూసీ నది దగ్గర ఉన్నాం. అయితే ఒక హైదరాబాద్ లో జరిగినటువంటి దారుణ సంఘటనకు సంబంధించి ఇక్కడే ఒక మృతదేహాన్ని పాతిపెట్టారు. బోడుప్పల్లోని మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో నివాసం ఉంటున్నటువంటి కిన్యా నాయక్ అనే ఓయి ఉద్యోగి తనకి ఇద్దరి భార్యలు, మొదటి భార్య కూర్చు సంతానం మహేశ్వరి అమ్మాయి తన దగ్గర ఉంది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. అయితే 2009లో మరో భార్యని రెండో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం మహేశ్వరికి వివాహం కుదిరింది. ఆ యొక్క కట్ట కానుకగా ఒక బిల్డింగ్ చేయడం రెండో భార్యకి ఇష్టం లేదు. ఈ క్రమంలో కక్ష కట్టి పకడ్బందీగా మొదటి భార్య బిడ్డని దారుణంగా హతమార్చి హైదరాబాద్ నుంచి తన తమ్ముడు సిఆర్పిఎఫ్ జవాన్ సాయంతో, ఇక్కడ స్థానికుడైన తమ్ముడు సాయంతో ఇక్కడికి మృతదేహాన్ని తీసుకొచ్చి మూసీ నది ఒడ్డున పాతిపెట్టడం జరిగింది. అయితే ఏమీ తెలియనట్టుగా తర్వాత అందరినీ నమ్మించింది. కానీ ఏదో డౌట్ ఉన్న కిన్యా నాయక్ పోలీసులకు సంప్రదించడంతో వాళ్ళు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. 4 నెలల తర్వాత కేసును ట్రేస్ చేశారు. నిన్న ఈ మూసీ నది ఒడ్డున మృతదేహాన్ని వెలికి తీశారు. అసలు ఏం జరిగింది, ఏంటి ఇదంతా ఇప్పుడు తెలుసుకుందాం. విలువైన ఆస్తి చేజారిపోతుందనే అక్కసుతో సవతి తల్లి దారుణానికి తెగించింది. 2 వ్యక్తుల సాయంతో కూతురుని హత్య చేసింది. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ జిల్లా బోడుప్పల్ శ్రీ లక్ష్మీనగర్కు చెందిన పీనా నాయక్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగి. మొదటి భార్యతో విభేదాలతో విడిపోయారు. వారి కుమారుడు తల్లి వద్ద, కుమార్తె 26 సంవత్సరాల జాటోతు మహేశ్వరి తండ్రి వద్ద ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. 2009లో 36 సంవత్సరాల పీనా నాయక్ లలితను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు జన్మించిన కుమార్తె ఇప్పుడు 10వ తరగతి చదువుతోంది. బీఎస్సీ నర్సింగ్ చదివిన మహేశ్వరి తనకు పరిచయమున్న యువకుణ్ణి పెళ్లి చేసుకున్న విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. తండ్రి ఆమెకు రెండో పెళ్లి చేయాలని గత ఏడాది నవంబర్లో సంబంధం కుదుర్చారు. బోడుప్పల్లో ఉన్న 2 ఇళ్లలో ఒకటి మహేశ్వరికి పెళ్లి కానుకగా ఇవ్వాలని పీనా నాయక్ నిర్ణయించారు. దీనిపై లలిత భర్తతో గొడవ పడింది. సూర్యాపేట జిల్లా కొమ్మల్ గ్రామానికి చెందిన సిఆర్పిఎఫ్ జవానుగా పనిచేస్తున్న తన మరిది 32 సంవత్సరాల బానోతు రవి సలహాతో మహేశ్వరి హత్యకు పథకం వేసింది. గత ఏడాది డిసెంబర్ 7న పీనా నాయక్ బయటకు వెళ్లిన సమయంలో రవి యాదాద్రి జిల్లా బీబీనగర్లో గ్యాస్ ఏజెన్సీ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న అతడి స్నేహితుడు వీరన్నలను తన ఇంటికి రప్పించింది. అప్పటికే బయటకు వెళ్లిన మహేశ్వరి తిరిగి ఇంటికి రాగానే ముగ్గురు కలిసి ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి వీరన్న కారులో నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామ సమీపంలో మూసీలో పాతిపెట్టారు. పెళ్లి ఇష్టం లేక మహేశ్వరి మరో యువకుడితో వెళ్లిపోయిందంటూ లలిత భర్తను నమ్మించింది. బిడ్డ కనిపించటం లేదని ఈ నెల 2న ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాల సాయంతో ముగ్గురు అనుమానితులను అదుపులోనికి తీసుకుని ప్రశ్నించడంతో వారు ఈ నేరాన్ని అంగీకరించారు. మృతదేహాన్ని శుక్రవారం వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. నిందితులు లలిత, రవి, వీరన్నలను రిమాండ్కు తరలించారు. ఏదేమైనా సవతి తల్లి అత్యాసే ఆమెను జైలు పాలు చేసింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యల్లో అక్రమ సంబంధాలు, ఆస్తి తగాదాలే కారణమవుతూ ఉండటం, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉండటం బాధాకరం. ఈ ఘటనపై మీ అభిప్రాయమేంటో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మొత్తం ఈ ఇల్లు, ఆస్తి, ఇంటి దగ్గర ఒక 6 ఎకరాల పొలం ఉంటుంది. ఇవన్నీ ఆమెకే కావాలని చెప్పేసి పక్కాగా వాళ్ళ మామ కొడుకు, ఆయన పేరు రవి, ఆయన మిలిటరీలో ఒక కానిస్టేబుల్ గా పనిచేస్తాడు జమ్మూ కాశ్మీర్ లో. ఆయన మొత్తం ఎట్లా అంటే అమ్మాయిని ఏం చేసిందంటే ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారం మొత్తం చున్నీతోని ఇటో సైడు అటో సైడు దిగేసి చంపేసింది. ఎంత దారుణంగా అంటే మామూలుగా మాకు గత 8 రోజుల నుంచి వెళ్ళి నిద్ర లేదు, ఏం లేదు. పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగి సిఐ సార్ని బదలాడి కేసు కొంచెం చూడండి సార్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్, మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ కొన్ని సబ్మిట్ చేస్తే నిన్న వాళ్ళకు ఎంక్వైరీ చేస్తే నిన్న సాయంత్రం ఫలానా ఇట్లా చేసినామని చెప్పారు. ఆ విధంగానే మేము మాకు ఇంటిమేషన్ ఇస్తే ఇవాళ మార్నింగ్ ఇక్కడికి వచ్చినాం. ఆ విధంగా తీరా చూస్తే మా చెల్లెల బాడీ ఏం చేయాలి.
అన్యాయంగా చంపేసారు అన్న అమ్మాయిని అయితే. ఎంత దారుణంగా అంటే దారుణంగా, ఆస్తి కోసం ఆమెను. ఇందులో వాళ్ళందరూ ఉన్నారు, తప్పకుండా వాళ్ళకి శిక్ష పడాలి. చట్ట ప్రకారంగా వెళ్తాం, మేము అట్లేమి కాదు, చట్ట ప్రకారంగా వాళ్ళు కంపల్సరీ శిక్ష పడేటట్టే చేస్తాం.